భూపాల్పల్లి జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను చంపి ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. గణపురం మండలం సీతారాంపురంలో ఉండే బాలాజీ రమణాచారి అనే వ్యక్తి మొదటి భార్య మరణించగా సంధ్య అనే మహిళను 20 ఏళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. వీరి కూతురు 2 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లికి తల్లి సంధ్యే సహకరించిందని అనుమానిస్తూ రమణాచారి గొడవపడేవాడు. దీంతో సంధ్య నెల రోజుల క్రితం మైలాపురంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే 11న పంచాయతీ ఎన్నికలు ఉండడంతో రమణాచారి సంధ్య దగ్గరికి వెళ్లి గొడవలొద్దని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెపై కోపం తగ్గని రమణాచారి శుక్రవారం రాత్రి సంధ్య నిద్రలోకి జారుకోగానే తాడుతో ఉరివేసి చంపాడు. అనంతరం పోలీసులను ఉద్దేశించి ఓ వీడియో రికార్డ్ చేశాడు. నా భార్య నన్ను మానసికంగా వేధిస్తోందని, లేనిపోని అక్రమ సంబంధాలు అంటగడుతోందని తెలిపాడు. ఎంత కష్టపడి డబ్బులు తెచ్చి ఇచ్చినా విలువ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇటీవల అనారోగ్యానికి గురైనప్పటికీ డబ్బులు సంపాదిస్తేనే సంసారం చేస్తా, లేకుంటే నాతో ఉండనని ఇబ్బందులు పెడుతోందని రమణాచారి వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఆ స్టేటస్ వీడియోను చూసిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రమణాచారి ఇంటికి చేరుకుని పరిశీలించారు.